దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనందరిని ప్రేమించి సజీవుల సంఖ్యలో ఉంచాడు. ఈరోజు మనం బాగున్నామంటే దేవుని కృప. ఆ దేవుణ్ణి మనమందరం కూడా ఆశ్చర్యంగా మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకుంటే ఖచ్చితంగా తీర్పులోకెళ్తాం. తీర్పు కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ తీర్పు మాత్రం పక్కగా జరిగిద్ది. దేవుడు మేలు చేసిన వారికి మేలు, కీడు చేసిన వారికి కీడు ఖచ్చితంగా జరిగిస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం ప్రకారం ప్రతి ఒక్కరికి పాపము చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష ఉంది. శిక్షిస్తాడు. ఎలాంటి వారికి ఆయన తీర్పు తీరుస్తాడో తెలుసా? నిజమైన దేవుని తెలుసుకోకుండా ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. నీతి కలిగిన జీవితం జీవించకుండా ఎవరైతే ఇష్టానుసారంగా జీవిస్తారో వారిని దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే నిన్ను సృష్టించిన దేవుడిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఒకవేళ తెలుసుకున్నా నిన్ను సృష్టించిన దేవునికి ఇష్ట ప్రకారం మనం జీవించాలి. అందుకే దేవుడు కొంతమందికి తీర్పు తీర్చాడు. బైబిల్ గ్రంథంలో యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం సెలవుస్తుంది. తమ ప్రధానత్వం నిలుపుకోలేక తమ నివాస స్థలమునకు విడిచిన దేవదూతలని మహాదినము జరుగు వరకు తీర్పు కొరకంట కటిక చీకట్లో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రం చేశాడు. బంధిస్తాడు, జాగ్రత్త. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు? ఎవరి మీదకి భయంకరమైన ఉగ్రత వస్తుందో చెప్తున్నాను. డబ్బు వైపు చూసుకుంటూ డబ్బు కోసం పరిగెత్తు, డబ్బే సర్వస్వం అనుకొని ఎదుటి వ్యక్తిని ఆలోచించకుండా, మానవత్వం చూపించకుండా, దుష్టత్వంతో విర్రవీగుతూ అరాచకంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు తీర్పు తీరుస్తాడు. కడుపు నిండితే చాలు, కడుపు నిండిన మూర్ఖులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళని పట్టించుకోరు, కింద ఉన్న వాళ్ళని తొక్కేస్తారు, క్రూరంగా డబ్బు కోసం ఎదుటి వ్యక్తిని నాశనం చేస్తారు, ఎదుటి వ్యక్తి ఉసురు పూసుకుంటారు. అలాంటి వారిని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. విర్రవీగుతూ ఉంటారు, విర్రవీగే వాళ్ళు ఉంటారు. గమనించండి, రాజులున్న రైతులున్న కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్థితిలో మనం చూసాం. బండ్లు ఓడలవుతాయి. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తుల్లో వినాశనం చూసాం. వాళ్ళ జీవితాలు కుప్ప కూలిపోయినాయి. నిజదేవుడిని తెలుసుకోకుండా ఉంటే సహించడు నిజదేవుడు. ఆయన్ని మనం తెలుసుకోవాలి, ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. లోక సంబంధమైన వాటి కొరకు వెళ్ళకూడదు, లోక సంబంధమైన ఆచారాల కొరకు పరిగెత్తకూడదు. దేవుడు చూస్తున్నాడు. చీకటి కార్యాలను చూస్తున్న ప్రతి ఒక్కరికి, చీకటి కార్యాలు చేసే ప్రతి ఒక్కరికి ఏంటి ఆ చీకటి కార్యాలు? ఆచారాలు చేయటమేనండి. అవన్నిటినీ చేస్తున్న వారికి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. మనం తీర్పు తీర్చకూడదు. బలవంతంగా కొన్ని చెడు కార్యాలు చేస్తున్నారు. బలవంతంగా సత్యాన్ని పక్కకు నెట్టేస్తున్నారు. ప్రతి దోషాన్ని సమకూర్చుకుంటున్నారు. గమనించండి, అలాంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. సృష్టిలో మొట్టమొదట ప్రారంభమైన పాపాల్లో మొదటి పాపం గర్వం. అది సాతానులో స్టార్ట్ అయింది, లూసిఫర్లో. ఆ గర్వమే ధ్యేయంగా బతుకుతున్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, హింస ఎక్కువైంది. దౌర్జన్యం చేసే వాళ్ళు ఉన్నారు. బలవంతుడు బలహీనుని భయపెడుతున్న రోజులు. గమనించండి, ఎంత భయంకరంగా చేస్తున్నారో తెలుసా? ఏడిపిస్తున్నారు. ఏడిపించి ఎదుటి వ్యక్తి యొక్క ఉసురు పోసుకుంటున్నారు. ఇతరుల పొట్టలు కొడుతున్నారు. కండబలం ఉందని, డబ్బు బలం ఉందని, ఆస్తిని చూసి, భూమిని చూసి, బలాన్ని చూసి విర్రవీగుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈరోజు నేను ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటి? దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటాం, మనకు ఆశీర్వాదం. ఈ స్థితి, విర్రవీగే స్థితి, హింసించే స్థితి, కఠినమైన స్థితి మనలో కానీ మన పిల్లల్లో కానీ రాకుండా కన్నీటి ప్రార్థన చేయండి. కన్నీటి ప్రార్థన మన కుటుంబాల చుట్టూ కంచిగా ఉంచండి. యేసయ్య రక్తపు కోటలోకి రండి. ప్రభా, నా బిడ్డలకి సకలమైన అపవిత్రత అంటాలని చూస్తుంది. ఆ సకలమైన అపవిత్రత మా కుటుంబం మీద అంటకుండా కాపాడండి. సకలమైన అపవిత్రత ఇంట్లోకి రాకుండాలంటే కన్నీటి ప్రార్థన, యేసు రక్తపు కోట మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ వేసుకోవాలి. దయచేసి మీ బిడ్డల చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ కన్నీటి ప్రార్థన చేయండి. గొప్ప వాళ్ళే ప్రార్థన లేక, నిజదేవుని తెలుసుకోలేక నశించిపోయారు. కొన్ని సామ్రాజ్యాలే కుప్పకూలిపోయిన చరిత్రలో వెనక చూస్తే దేవునికి ఎదురుగా, యేసుక్రీస్తుకి ఎదురుగా నిలబడిన ప్రతి ఏదైనా సరే అది నిలబడదు. యేసుక్రీస్తుకి ఇష్టంగా బ్రతుకుదాం, ప్రార్థన చేసుకుందాం. తీర్పు రాబోతుంది. ఎవరికి తీర్పు? కీడు చేసే వాళ్ళకి, పాపం చేసే వాళ్ళకి. ప్రార్థన చేయండి. ప్రభా, మా ఇంట్లోకి ఆ కీడు రాకూడదు, మా కుటుంబంలో
పాపాత్మలు ఉండకూడదు. మా బిడ్డలు మేము యథార్థంగా ఉండే కృప దయచేయండి. యేసయ్య, ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని రక్షించి, దీవించి, కాపాడమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికి షేర్ చేయండి. ఈరోజు మనమందరం దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.